హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిఫోర్ వీడియో అయితే మీరు చూసే ఉంటారు కదా. ఇన్ కేస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేస్తే తప్పకుండా వాచ్ చేయండి. వాడికి కాయిన్స్తో అంతా అలా తిప్పేసి వాటర్లో వేసాం కదా, ఆ వాటర్ అంతా స్ప్రెడ్ చేసి తను హెయిర్స్ తీయడం అయితే స్టార్ట్ చేశాడు. మా మమ్మీ అయితే ఎక్కడ వాడు ఏడుస్తాడని వెళ్ళి సైడ్లో కూర్చుందనమాట వాడిని ఆడించడానికి. వాడైతే చూడండి బనానాని తింటూ ఎంత సైలెంట్గా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా హెయిర్స్ అయితే తీయించుకుంటున్నాడు. ఫ్రంట్ హెయిర్స్ అయితే మంచిగా తీయించుకున్నాడా. అర్లీ మార్నింగ్ లేచాడు కదా, వాడికి నిద్ర వచ్చేసింది, ఏం తినను లేదు, ఇంకా అల్లరి చేయడం అయితే స్టార్ట్ చేశాడు. నేనైతే అనుకుంటూ ఉన్నా జస్ట్ అలా మిగతా కిడ్స్తో కంపేర్ చేస్తే వీడైతే చాలా బెస్ట్, సైలెంట్గా హెయిర్స్ తీయించుకుంటున్నాడు అనేసి. ఫ్రంట్ బాగా తీయించుకున్నాడా, బ్యాక్ సైడ్ తిప్పేపాటికి వాడి అల్లరి స్టార్ట్ చేశాడు. వాడి అల్లరిని ఆపడం కోసం ఏవేవో ఇచ్చి మాటలు చెప్తున్నాం, అయినా వినట్లే. కటింగ్ చేసిన హెయిర్ అంతా వాడి ఐస్లో పడుతుందా, చాలా ఇరిటేటెడ్గా ఫీల్ అవుతున్నాడు. వాడికి ఎన్ని మాటలు చెప్తున్నా వినట్లేదన్నమాట. ఇంకా తన హెయిర్స్ తీస్తున్న తన హ్యాండ్లో నుంచి ఆ చాక్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. వాడలా హెయిర్స్ తీసే అతను కూడా చాలా భయపడుతూనే తీస్తున్నాడు. కిడ్స్ కదా, నైఫ్ ఏమన్నా కొంచెం తగిలినా బ్లడ్ క్లాత్ అవుతుంది అనేసి తను కూడా చూడండి వాడు చాక్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అందరి నిద్రలో ఇరిటేషన్లో కూడా ఇక వాడు ఉండట్లేదన్నమాట. కళ్ళంతా రుద్దేస్తున్నాడు, నిద్ర వచ్చేసింది. ఎక్కడ మాకి నైఫ్ తగులుతుందో అనేసి భయం వేసింది. అక్కడ మా అమ్మమ్మ మాట్లాడిస్తుందన్నమాట, ఎక్కడ అదం పట్టేస్తే వాడు ఇంకా గుక్కపట్టి ఏడ్చేస్తాడు అనేసి. ఏం డిస్టర్బ్ చేయట్లేదన్నమాట, సైలెంట్గా తీయిస్తున్నాము. వాడికి అస్సలు ఉండట్లేదు, చాలా ఏడుస్తున్నాడు అనమాట. పిల్లలంటే అంతే కదా. సో అక్కడ హెయిర్స్ ఉన్నాయి, ఇక్కడ హెయిర్స్ ఉన్నాయంటే ఉండే ఫస్ట్ హెయిర్ కట్ కదా, సో నెక్స్ట్ టైం తీయించినప్పుడు నీట్గా తీయిస్తామని అయితే చెప్పాము. ఫైనలీ మా బుడ్డుగాడి గుండె అయితే పూర్తి అయిపోయింది. ఇక్కడైతే మమ్మీ అండ్ అక్క ఇద్దరు స్నానం చేయిస్తున్నారు వాడికి. ఇక్కడైతే మా బుడ్డుగాడైతే ఫ్రెష్ అయిపోయాడనమాట. సో ఇక మేనమామ అయితే కోకోనట్లో పప్పులు అలా వేసేసి చెవుల దగ్గర ప్రెస్ చేస్తారు. అలా ఎందుకు ప్రెస్ చేస్తారో ఎగ్జాక్ట్ రీజన్ అయితే తెలియదు నాకు. ఏదో రీజన్ అయితే ఉంటుంది, అంతలేంది పెద్దవాళ్ళు ఆచారాలు అయితే పెట్టారు కదా. వాడైతే అలా చేస్తుంటే ఫస్ట్లో ఏడ్చాడనమాట, మరి సైలెంట్గా ఉన్నాడు. ఆ పప్పులు అలా తలపైన వేస్తారనమాట, ఆ పప్పులు కింద పడితే అవి తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడు వాడు. వాడైతే వెళ్ళి మంచిగా నిద్రపోయాడనమాట. దీని తర్వాత వదినకైతే వాడు బియ్యం ఇస్తున్నాము. అవును, ఎందుకు అలా కోకోనట్తో ఇది చేస్తారో ఎగ్జాక్ట్ రీజన్ తెలియదు, తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. దాని తర్వాత వదినకైతే వాడి బియ్యం అయితే ఇస్తున్నాము. అన్న మ్యారేజ్లో కూడా నా చేత పసుపు తాడు కట్టించారనమాట. ఎందుకు అన్న కదా కట్టేది అని చెప్తే, అలా ఆడపడుచు కూడా కట్టాలి, ఆడపడుచు హస్బెండ్ అని చెప్పారు, అప్పుడు కట్టించారు. మరి ఇప్పుడు కూడా పసుపు తాడు ఇచ్చి కట్టమని చెప్పారు. నీకు నాకు పెళ్లి చేస్తున్నారు మేము మరి అంటే తను నవ్వుతుంది అక్కడ. వడిబియ్యం ప్రాసెస్లో కొంతమంది పుస్సుల్లో కడతారు, కొంతమంది మెడలో కడతారనమాట. అలా ఇప్పుడు నేను కూడా అక్కడ కడుతున్నాను.
బుడ్డుగాడైతే నిద్రపోయాడు కదా, వాడి కోసం తెచ్చిన ప్రజెంటేషన్స్ అన్నీ వాళ్ళ మమ్మీకి ఇచ్చేసామన్నమాట. సో ఇదంతా అయిపోయాక చాలా టైం అయితే టెంపుల్లోనే టైం స్పెండ్ చేసాం. దీని తర్వాత భోజనం చేసి చాలా పీస్ఫుల్గా ఉండింది. పూజ కూడా మంచిగా జరిగింది. హెయిర్ కట్ కూడా అనుకున్న టైంలోనే తీయించారనమాట. సో ఇదంతా అయిపోయాక రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళాం. ఈ డేకి మా బుడ్డుగాడి హెయిర్ కట్టే కాదు, స్పెషల్ అకేషన్ కూడా ఉందన్నమాట. అన్నయ్య బర్త్డే. అన్నయ్యకి బర్త్డేస్ అన్న సెలబ్రేషన్ చేసుకోవడం, సర్ప్రైజెస్ అన్న ఇలాంటివన్నీ ఏవి నచ్చవు. కాకపోతే అందరం కలిసాం కదా అనేసి ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట. హోమ్లో ఎవరి బర్త్డేస్ అయినా కేక్ కటింగ్ ఉంది అంటే అక్కడ మా డాడీ గారు ఫస్ట్ ఉంటాడనమాట. ఎందుకంటే బర్త్డే ఎవరిదిరా అంటే నాదే అని చెప్పి నేనే కేక్ కట్ చేస్తా అని ముందు ఉంటాడు. ఇక్కడ బర్త్డే నీది కాదురా మామది, మామ కేక్ తినిపించు అంటే అలిగి వెళ్ళిపోయాడనమాట. మరి పిలిచిన రాలేదు. నువ్వు తీయమ్మా ఫోటో, నేను తీలే ఫోటో. అది స్టిల్ అయిపోయానే. ఇక్కడేమో మా అమ్మమ్మ అండ్ తాతయ్య. అమ్మమ్మ కేక్ తినదనమాట, సో వెళ్ళిపోయింది. మా డాడీ గడు అప్పుడు అలిగి వెళ్ళిపోయినవాడు, వాళ్ళ అత్త ఫోర్స్ చేసి మరి ఇప్పుడు పిలుచుకొచ్చిందనమాట. ఫైనల్గా లాస్ట్లో అయితే వచ్చాడు. సో వీడియో కనుక నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.